ఇంకొక దరిద్రం ఏమున్నదంటే ఇగో డబ్బులు ఇవ్వకుంటే ఓటేయం మేము ఓటర్లమే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు ఇవ్వమని దబాంచి అడుగుతారు చూడురి మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ ఓటర్ల డిమాండ్ నాయకులకు ఫోన్లు చేసి మరి మొండిపట్టు అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలోనూ డబ్బులు పంపిణీ ఎన్నికల టైంలో ఓటర్లకు తాయిలాలు నగదు గిఫ్ట్ల పంపిణీ కామన్ అన్ని పార్టీల నేతలు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు సాధారణంగా మధ్యతరగతి అంతకంటే తక్కువ స్థాయి ప్రజలే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తుంటారు మధ్యతరగతి కంటే కొంచెం పై స్థాయిలో ఉన్న ఓటర్లు లీడర్లు పంచే గిఫ్ట్లు నగదుకు ఆశపడరని టాక్ కానీ ఈసారి మాత్రం వారు సైతం డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం జూబ్లీహిల్స్ బైపోల్లో అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీల ఓటర్లు సైతం లీడర్లకు నేరుగా కాల్ చేసి మేము ఓటర్లమే మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరని డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోందంటూ మీ బతుకులు జడా నిజంగా ఇంత సిగ్గు లేకుండా తయారైనామంటే మనము ఇంత దరిద్రమా ఇంత దౌర్భాగ్యమా మళ్ళీ ఏమనంటే వాడు పుణ్యానికి చేస్తుండా వాడు రేపు పొద్దుగాల సంపాదించుకోడా ఎవడిస్తుండ్రా పోయి అసలు అవకాశం వానికి మళ్ళీ నీతులు ఎందుకు మాట్లాడాలి అందరు దొంగలైనప్పుడు నీతులు ఎందుకు మాట్లాడాలి అవు ఎస్ నేను తిన్నా వాడు తినని అని వదిలేయాలి కేసీఆర్ 1,00,000 కోట్లు దోసుకున్నాడు మరి పీకనికి మాట్లాడతారా ఎన్నుకునేటప్పుడు నువ్వు బరాబర్ తీసుకుంటలేవా నువ్వు అదే జరుగుతుంది అందుకే మనం చక్కగుండి అవతలని ప్రశ్నించాలి నువ్వు 1,000 చూపిస్తే నీకు 4,000 చూపిస్తాయి సిగ్గులేదా కొంచెమన్నా పైసలు ఇస్తేనే ఓట్లు వేస్తాం పైసలు ఇస్తేనే ఆడికి వస్తాం పోలింగ్ బూత్ కాడికి ఏంది అది అరే ఒక ఏదంటారు కదా బిలో మిడిల్ క్లాస్ లేదా ఇంకా ఎవరన్నా పేద ప్రజలు ఉంటే వాళ్ళు ఏమన్నా ఆశపడ్డారు దానికో అంటే ఒక అర్థం ఉన్నది ఏదో వాళ్ళకి ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే పండుగ వాడు కూడా అట్టప్పుడు పెట్టాడు కదా అని అనుకుంటారు కానీ అబో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మీరు మాకు పైసలు ఇవ్వరా మేము ఓట్లు వేయద్దా మేము మా ఓటర్లం కాదా అని అడుగుతున్నారంటే ఎక్కడికి దిగజారిపోయింది చూడు మన వ్యవస్థ నాకు మొన్న టీచర్లది కూడా 5,000 రూపాయలు లేనిది 40 టీచర్ ఎమ్మెల్సీలో ఓటు వేయడానికి ఇంటికెళ్ళి కదలేరు తర్వాత బండ్లు వేసుకొని పోయి క్యూలో నిలబడి హెడ్ మాస్టర్లతో సహా పెద్ద పెద్ద సార్లంతా క్యూలో నిలబడి బిచ్చం అడకచ్చుకుర్రు 5,000 జీతాలు లేవు కదా ఒక్కలన్నా తిప్పి కొట్టకపోతురి ఒక్క టీచర్ అన్నా గట్టిగా మాట్లాడకపోతురి ఈ వ్యవహారం అంతా నేను బట్టబయలు చేస్తా అసలు ఇట్లా చేయాల్సిన పనే కాదు మనం ఏం తీర్చిదిద్దుతున్నాం భావి భారత పౌరులను ఇట్లనే తీర్చిదిద్దామా మనం ఇలా పైసలు తీసుకొని ఓటేస్తే మనం ఏడికి తీసుకుపోతున్నాం మరి ఒక్క 4 టీచర్లు గట్టిగా అడగకపోతురి ఆ పైసలు పంచే కాడ వాడు పంచుతుండు మేము తీసుకుంటాం మాకు 2 ఫుల్ బాటిల్ వస్తాయి ఆడ లేదు మొగ లేదు అంత పోయి నిలబడ్డారు టీచర్లు ఇట్లా అంటే మళ్ళీ వాళ్ళకి బాధ అవుతుంది 99% నిలబడ్డారట టీచర్లే చెప్పారు నాకు ఒక 1% ఉంటే యాన్న ఉండొచ్చు అది ఎవరన్నా బాధపడుతున్నారు అంటే నన్ను కూడా కలిపిండి ఇలా అంటే ఎవరైనా బాధపడితే నేను చెప్పలేను కానీ ఆ 1% తప్ప 99% ఉంది 100% అంటే ఇంక ఏడుతారు ఆయన వాళ్ళు చెప్పి టీచర్లే పోయి హెడ్ మాస్టర్ల కాడికి నిలబడరట క్యూలా మళ్ళీ మనము భావి భారత పౌరులను తీర్చిదిద్దాం ఈ సమాజాన్ని మనం సమాజానికి పౌరులను అందిస్తాం టీచర్లు అట్లా ఇక ఓటర్లు ఇట్లా ఎవడు సక్కనోడు అని మాట్లాడతాడు అన్న మీరు సక్కన వల్ల మీ దాంట్లో సక్కన వల్ల చెయ్యరు ఎంక్వైరీ చేయరు ఎవడు వార్తల కోసానికి పైసలు తీసుకుంటుండు ఎవడు పనికి మాలిన కంటెంట్ ఇచ్చుకుంటా ఏదో లేన్ప్లోని ఇన్ఫ్లుయెన్స్లా ఏదో ఒక రకమైనటువంటి లాభానికి ఆశపడి చేస్తున్నటువంటి పనులను గుర్తించండి ఎవడు ఏ పార్టీ పెట్టించింది ఇది తెలియదా ఇంటెలిజెన్స్లు పట్టుకోరాలా ఎవరికి ఫండింగ్ చేస్తూ ఉన్నాడు ఎవడు ఏ సోషల్ మీడియాలో ఉన్నాడు ఎవడు ఏ పార్టీతో కొమ్ము కాస్తూ ఉన్నాడు ఏ పార్టీకి బాగా ఊతున్నాడు దాన్ని బట్టి మనం గుర్తుపట్టరాలా తెలివయా మీకు అందులో ఉన్న వీడియోలను చూసి చెప్పొచ్చు చాలామందికి ఇలా లైవ్ చూస్తున్న వాళ్ళకి తెలుసు మీరు ఏదన్నా ఒక ఛానల్ను చూస్ చేసుకోరి ఒక్కసారి ఆ ఛానల్లో వస్తున్న వార్తలు చూడండి ఇవాళ నేను నిన్న మొన్న ఒక పేర్లు తీసుకోవద్దు అనుకున్నా కానీ తీసుకోవాలని బీఆర్ఎస్కి ఎక్కడ పేరు వస్తుందో బీఆర్ఎస్ ఎక్కడ గెలుస్తుందో అన్న భయంతో కొన్ని ఛానళ్ళు ఒక పని కట్టుకొని కొత్త ప్రచారం చేసినాయి కొత్త అంటే వాళ్ళ మదర్తోని వాళ్ళ వైఫ్ అట ఆమె వైఫ్ అట మనకు తెలియదు అది వైఫ్ అట ఇంకో కొడుకట ఆయన అసలైన కొడుకట ఇంకో ఆయన వాళ్ళ బ్రదర్ వజ్రనాథ్ అట వీళ్ళందరూ ఇంటర్వ్యూలు ఎవరు చేస్తారు తెలుసా ఆ ఛానల్లో చూడురు మీరు పేర్లు అక్కర్లేదు ఇక అన్ని కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా కాంగ్రెస్కి సంబంధించిన ఎవరైతే డబ్బా కొడతారో లేదా కాంగ్రెస్ నుంచి ముడుపులు తీసుకున్నారో లేదా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటువంటి వార్తా ఛానళ్ళల్లో మాత్రమే ప్రసారమైనవి ఎందుకో మరి అన్నిట్లలో కాకపోయా ఎందుకో మరి వేరే ఛానల్లో రాకపోయా దాన్ని బట్టి చెప్పొచ్చు వాడు ఎవరి సైడు వాడు ఎవడు ఇన్ఫ్లుయెన్స్లో గురిగాపోతూ ఉన్నాడు ఎవని ఇన్ఫ్లుయెన్స్లోకి లోబడి వాడు పనిచేస్తూ ఉన్నాడు అనేది దాన్ని బట్టి చెప్పొచ్చు ఆ మీడియాని కానీ ఆ యూట్యూబ్స్ని కానీ అట్లా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాడు పొద్దుగాల లేస్తే ఇంకా కేసీఆర్ తిట్టాలి కేసీఆర్ తిట్టాలి లేకపోతే నీకు పొద్దు గడవదా కేసీఆర్ తిట్టకపోతే నీకు పొద్దే లేదా లేకపోతే నీ వీడియోలే పోవా లేకపోతే నేను చూసినోడే లేడా అరే ప్రభుత్వం గురించి మాట్లాడండి ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడండి వాళ్ళు తెస్తున్న సంస్కరణల గురించి మాట్లాడండి వాళ్ళు చేయనటువంటి పనుల గురించి మాట్లాడండి అది కొంత మెరుగైతే సమాజానికి అరే సచినోని ఏదో అంటారు కదా ఇడిచిపెట్టిన మొగాన్ని తిట్టినట్టు వాడిని తిడితే నీకేమొస్తుంది మోటు సామెత ఇది గ్రామాలలో అనుకుంటారు ఇవాళ రైతులు ఇడిచిపెట్టిన మొగాన్ని తిడితే ఏమొస్తుంది అది అయ్యపై పీకే ఇడిచిపెట్టి ఇలా కొత్తని కట్టుకున్నావు కదా వీని సంగతి చూడరాదు నువ్వు జర్నలిజాన్ని నిజంగా దాంతో పోలుస్తూ ఉన్నారు ఇలా మరి జర్నలిజమా ఇది ఎర్నలిజమా అంటున్నారు అరే ఉన్నోన్ని
ఎందుకు చేస్తలేవు, ఇంకెప్పుడు చేస్తావు, మరి ఇన్ని సమస్యలతో బాధపడుతున్నా చెప్పేది జర్నలిజం అవుతుంది. పోయినోడట బాగా చేయలేదట, పోయినోడు ముక్కు మంచిగా లేదట, ఇయ్యాలడు కూడా పోయినోడు ముక్కే కావాలి మనకు, మనది అద్దిగా, మనది అయిపోయింది. ఇట్లా ఉన్నది సమాజం. ఏమంటారు తెలుసా, సహజంగా మధ్యతరగతి ఆపై స్థాయిలో ఉన్న ఓటర్లు రాజకీయ పార్టీలను పెట్టే ప్రలోభాలకు లొంగరు. దీంతో లీడర్ సైతం వారికి డబ్బులు ఇచ్చేందుకు కొంత ఆలోచిస్తారు, అంటే ధైర్యం చేయరు. వాళ్ళని కలిసి తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని మాత్రమే కోరుకుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడినట్టు లీడర్లు చెప్తున్నారు. నేరుగా ఫోన్ చేసి మరి మాకు డబ్బులు ఎందుకు ఇయ్యరు, సిగ్గుండాలి, మాకు ఎందుకు ఇయ్యరు అంటే సిగ్గుండాలి. వాడు ఇచ్చే 500, 1000, 2000 రూపాయల కోసం కక్కుర్తిపడి నువ్వు ఏమంటారు కదా, చచ్చిపోయిన గొర్రె కసం ఉంటుంది, చచ్చిపోయిన కోడి కసం ఉంటుంది, రేటు ఉంటుంది, అంతకంటే మంచిగా నీ రేటు గాడి ఉన్నది, నీ రేటు అక్కడ ఉన్నది చూడురిగా. నేరుగా ఫోన్ చేసి మరీ డబ్బులు ఇయ్యరని, లేకపోతే అసలు ఓటింగ్కు దూరంగా ఉంటామని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో డబ్బులు పంపిణీ చేసే లీడర్లు సదర్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్కు వద్ద వెళ్ళి ఒక్కో ఓటుకు 2500 ముట్ట చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. చూసిరా, దిశ పత్రిక రాసింది 2500 ఇచ్చిరట ఓటు. మన గ్రామాలల్లో 500, 700 ఇచ్చి పారిపోతారు దొంగలు. ఇది పట్టుకోరి, ఇది యాడ్ చేసుకోరి. మీ ఊర్లల్లో భవిష్యత్తు చెప్తా ఉన్నా. గతంలో కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు పోటీ చేశారు కదా, ఇద్దరు పోటీ చేస్తే వాళ్ళు వంచిన పైసలు ఎంత చెప్పాలా? నాకు తెలిసిన కాడికి చెప్తా, నాకు తెలిసిన కాడికి ఏంది ఉన్నదే అది సత్యమే చెప్తా. కేసీఆర్ వస్తుండు కదా, బ్రహ్మాండంగా ఇస్తారు పైసలు, ఇక దీన్ని మించి డబ్బులుగా ఎక్కడ పంచరు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఓడగొట్టడానికి, కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఓడించడానికి కేసీఆర్ ఎన్ని వేలైనా వస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు పంచింది ఎంత తెలుసా, మరి ఇచ్చినోడు ఎంత ఇచ్చిండో తెలియదు, అసలు కేసీఆర్ ఏం చెప్పిండో తెలియదు, పంచమన్నో ఏదో కూడా తెలియదు. 700 రూపాయలు పంచారు. నేను అనేది ఇలా అందరూ దొంగలే, తీసుకుంటారు కూడా దొంగలని చెప్తున్నా. కేసీఆర్ ఇచ్చింది 700, ఒక్కొక్క ఓటుకి 700 ఇచ్చిండు. 1000 ఇచ్చిన కాడ 1000 ఇచ్చిండ్రు, కానీ ఎక్కువ మటుకు 700 రూపాయలు ఇచ్చారట కేసీఆర్. అయితే మా ఇంటి అంటే ఇంకా చెప్తానండి, ఇంకా ఉన్నాయి. ఇంకొకటి 1000 రూపాయలు రేవంత్ రెడ్డి 1000 రూపాయలు ఇచ్చిండట. కానీ ఎవరు గెలిచిరు? తెలివైన ప్రజలంటే గట్లుంటారు, కామారెడ్డి ప్రజల లెక్క. తెలివైన ప్రజలు చేసే పని గట్లుంటుంది. ఎట్లా దెబ్బ పెట్టిరు? నువ్వు కాదు నువ్వు 700 వంచినా, నువ్వు 1000 వంచినా, మాకు ఎప్పటి నుంచో ఉండి సేవ చేస్తున్నాడు మాకు ముఖ్యం, ఎప్పటి నుంచో మమ్మల్ని పట్టుకొని ఉన్నాడు ముఖ్యం, భవిష్యత్తులో మాతోనే ఉంటాడు కావాలి, మీరిద్దరు కూడా వెళ్ళిపోయి షటిల్ బస్సెస్ ఉంటారు అని చెప్పి డిసైడ్ అయిపోయి కామారెడ్డి ప్రజలు కాటిపల్లి వెంకటరమణారెడ్డిని ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన గుడులకో, గోపురాలకో, లేకపోతే అక్కడ సంఘాలకో, లేకపోతే ఆ కుల సంఘాలకు సంబంధించిన భవనాలకో సాయం చేయడం వల్ల ఈయన ఎప్పటికీ మాతోనే ఉన్నాడు, ఇప్పటిదాకా సాయం చేసిండని చెప్పి ఒక్క రూపాయి కానీ, ఒక్క మందు సీసా కానీ పంచకుండా తీసుకోకుండా గెలిపించుకున్నారు, పంచకుండా గెలిచిరాలు. ఇట్లాంటి సందర్భాలు రావాలి, పునరావృతం కావాలి. 2500 వంచినా, 5000 వంచినా మనకు అక్కడ అందింది ఎంత అనేది ఒకసారి చూడుర్రి. అంటే ముఖ్యమంత్రులు సైతం పోటీ చేసే ఎన్నికల్లో వచ్చేదేమో 700, 1000 రూపాయలు, ఇక్కడ ఉప ఎన్నిక వస్తే 2500 రూపాయలు వలికింది ఓటు. చూసిరా, ఇక డబ్బులు ఎవరికైనా డబ్బులే కదా. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఇంకా అపార్ట్మెంట్స్కు పరిమితం కాలేదట. డబ్బులు ఎవరికైనా డబ్బులే కదా, ఫ్రీగా వస్తుంటే ఎందుకు తీసుకోవద్దని నవ్వుతూ ఫ్లాట్లో ఉన్న ఓటర్లకు లెక్కలు కట్టి మొత్తం నగదు తీసుకున్నట్లు పోల్ మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్న ఓ లీడర్ వివరించారు. చీరలు, కుక్కర్ల కోసం క్యూ కట్టిన మహిళలు. ఇంట్లో ఇంకొక గమ్మత్ ఏముంటుంది తెలుసా, ఒక గమ్మత్ చెప్తా నేను. ఫర్ సపోజ్ కొంతమంది ఏమనుకుంటారు అంటే నిజంగానే పైసలు వంచిర్రు వచ్చినాయి అనుకుంటారు. కాకపోతే ఏమవుతుంది తెలుసా, ఫర్ సపోజ్ ఇప్పుడు లీడర్ ఎవరో పెద్ద లీడరు ఏం చేస్తాడంటే ఆడ అరే ఓటుకి 5000 ఇర్రబై ఎట్టయినా సరే మనం గెలవాలని చెప్తాడు. కానీ ఈ సెకండ్ నాయకుడు ఏం చేస్తాడంటే లాయల్టీ ఉన్న నాయకుడు అయితే ఒక రకంగా, లాయల్టీ లేకపోతే ఇంకొక రకంగా చేస్తూ ఇక్కడ 3000 రూపాయలు పంచుతాడు. ఇలా కూడా జిమ్మిక్ ఉంటుంది. దీంట్లోకించి పంచుతాడంటే వాడు ఇంకో నాయకుడికి అప్పు చెప్తాడు. ఈ నాయకుడు ఏం చేస్తాడు, దాన్ని 2500 చేస్తాడు. ఎందుకంటే వాని అందరు బతకాలి కదా, ఎవని పని వాందాడా, ఇక ఎవని దోపిడీ వాందే. ఈడు పోయి ఈయన అడగడు కదా, పెద్ద మనిషి పోయి ఒక్కొక్కరికి ఎంత వచ్చిందని వీడు అడగడు, వీని దగ్గర నిఘా ఉండదు. మళ్ళీ కొంతమంది నిఘా పెడతారంటారు, పక్కపొంటి వేరేటోని కప్ప చెప్తారు, వాడు పంచుతుంటారు కదా చూడరా అని చెప్తారంటారు. కానీ వీడు దొంగ అయితే వీని మూస్తారు, వీడు లంగయ్యారు అనుకో వీని మూస్తారు నడుము ఇట్లా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీడికి వచ్చేసరికంటే 1000 రూపాయలకు వస్తుంది. ఒక 4 చేతులు మారే వరకు అంటే, అసలు ఓటర్కి చేరే వరకు అంటే ఏదో సినిమాలో కదా ఐస్ గడ్డ తెచ్చి పెడితే ఒకరి నుంచి ఒకరికి ఇట్లా పోయే వరకు అంటే లాస్ట్కు నీళ్ళే మిగిలినట్టు ఈడ కూడా లాస్ట్కి వీళ్ళకి ఇంత మిగులుతుంది. కానీ ఈ లీడర్ మాత్రం ఏం కాదు 10 కోట్లైనా ఖర్చు పెట్టురు అని చెప్తారు. కానీ వీడికి వచ్చేసరికంటే 10 లక్షలు. అంటే మిగిలిన అన్నీ కూడా మధ్యలో అంతా తింటారు. ఎందుకు తింటారు అంటే మళ్ళీ మేము బతకాలి, మళ్ళీ మాకు దొరకాయి పంచడమని చెప్పేసి ఇగో ఈ దోపిడీ చేస్తారు. అంటే ఎక్కడికక్కడ ఈయనకి ఓట్లే కావాలి. ఏమంటే ఈడే దొంగ కదా, అసలు దొంగ, మేం చేస్తే ఏమవుతుందని నడిమిట్లోళ్ళు చేస్తారు. పంచకుండా తిరిగేటోళ్ళు చాలా మంది. ఇంకా మా ఏరియాలో 100 ఓట్లు ఉంటాయి, అవన్నీ నేను పంచాలని చెప్తాడు. వాడు పంచడం లేదా భగవాన్కు మాలూం. అట్లా చాలామంది దొరికిర్రు. కొంతమందిని
ఏమంటారు కదా, తెల్లారిపోయి మళ్ళీ నీళ్ళ ముందర కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా నిన్న 1000 ఇచ్చిరట మరి మాకు రాలేవని చెప్పి అడిగితే వాళ్ళు పత్త లేకుండా పోయిన సందర్భాలు కూడా గతంలో చాలా జరిగినాయి. అంటే ఇయ్యకున్నా కొన్ని ప్రచారాలు కూడా జరుగుతాయి. పక్క పార్టీ చేస్తాడు ఎంతసేపు, చూసినావా మీ వాళ్ళకి 1000 ఇచ్చిరట, అందరూ అన్ని గల్లకి ఇచ్చిరట, మరి మీకు రాలేదని అడిగితే వీళ్ళంతా పోయి ఆడ కూర్చుంటారు. వాళ్ళకేమో మాకు ఇచ్చినోడే లేడు, మేమేడికెళ్ళి ఇవ్వాలని వాళ్ళ ఆయనతో పారిపోవాలి. ఇట్లాంటి సందర్భాలు గ్రామాలలో విపరీతంగా జరుగుతూ ఉంటాయి. సో పైసల కాడికి వస్తే గిన్ని వేషాలు ఉంటాయి.